వరంగల్లో రైతు డిక్లరేషన్ తోటి ప్రారంభమైన కాంగ్రెస్ జైత్రయాత్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత వరకు కొనసాగింది. ఎక్కడైతే ఏ గడ్డ మీదనైతే రైతు డిక్లరేషన్ ప్రారంభించారో అదే గడ్డ మీద నిన్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరా మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇందిరా శక్తి కార్యక్రమాన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండలో ఆర్ట్స్ కాలేజీ మైదానం లోపల ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్కి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయడం జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక కేసీఆర్ అసెంబ్లీకి రా, నీ సంగతి తేలుస్తా, బీఆర్ఎస్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను, నిన్ను తొక్కుకుంటూ సీఎం కుర్చీలోకి వచ్చా. రాష్ట్రంలో కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ అనే మొక్కను కానీ మొలవనివ్వను, రాసి పెట్టుకో కేసీఆర్ అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకుండా, సెక్రటేరియట్కి ఏనాడు కూడా రాకుండా ఉన్నటువంటి కేసీఆర్ను అదే ఫామ్ హౌస్కు పరిమితం చేస్తా, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తా. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మెచ్చుకోకపోగా దుమ్మెత్తిపోస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను పెట్టి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు, రైతులకు రుణమాఫీ చేస్తున్నప్పుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రతి సందర్భం లోపల కూడా, మహిళలకు ఫ్రీ బస్సు పథకం పెట్టిన సందర్భంలో, గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నటువంటి సందర్భం లోపల 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నటువంటి సందర్భం లోపల కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఆపట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఇంకా మిమ్మల్ని మోసేటువంటి ఇక ఆ ఓపిక లేదు తెలంగాణ ప్రజలకు, మిమ్మల్ని ఖచ్చితంగా దూరం పెడతామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణకు మీరు చేసినటువంటి నష్టం చాలు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 1000 కోట్ల 1,00,000 కోట్ల ధనాన్ని వృధా చేసిర్రు. అయినప్పటికీ గత 10 ఏళ్ళుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క సుక్క నీళ్లు లేకపోయినా, ఒక్క సుక్క కూడా నీళ్లు రాకపోయినా తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసారు. గతంలో మీరు వరి సాగు చేస్తే ఉరే అని చెప్పారు, కానీ ఈసారి మీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇవి కాళేశ్వరం నీళ్ళే అని ప్రచారం చేసారు. మరి కాళేశ్వరం నీళ్లను, ఆ కాళేశ్వరంకు ఖర్చు పెట్టిన రూపాయి ఎక్కడికి పోయిందో ఆ కల్వకుంట్ల కుటుంబానికే తెలుస్తుంది. కాళేశ్వరం చుక్క నీళ్లు వారకున్నా తెలంగాణ లోపల రికార్డు స్థాయి లోపల వరి పంట సాగైంది. ఇది దేశంలోనే ఎప్పటికీ పంజాబ్ అగ్రస్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణలో వరి సాగులో రికార్డు స్థాయిలో తెలంగాణ నిలబడ్డది. మరి కాళేశ్వరం కుంగిపోయినా, మేడిగడ్డ పడావు పడ్డా రికార్డు స్థాయిలో వరెట్లా పండింది. కాళేశ్వరం నీళ్లు ఏడబోయినాయి. కాళేశ్వరంకు ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు ఏడబోయినాయి. అవి కాళేశ్వరం అది కల్వకుంట్ల కుటుంబానికే తెలియాలి. ఇట్లా మేము చేస్తున్న ప్రతి సందర్భం లోపల కాళ్ళలో కట్టెలు పెట్టడమే కాకుండా ప్రజలు చీత్కరించి అధికారం నుంచి దూరం చేసినప్పటికీ మళ్ళా అధికారం కోసం కుయుక్తులు వన్నుతూ ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాజకీయాలు చేస్తే నాకు తెలియదు అనుకున్నావా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఫామ్ హౌస్లో వండుకొని కుట్రలు చేసినంత మాత్రాన నాకు ప్రతిదీ తెలుస్తుంది, ఏది కుక్క కాటుకు చెప్పదెబ్బ అన్నట్లుగా నీ కుట్రలకు పన్నాగలకు నా దగ్గర మందు రెడీగా ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎవడో ఇస్తే ఈ పదవి లోపలికి రాలేదు. ప్రజలు దయతలిస్తే, ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఈ కుర్చీలో కూర్చున్నా, మిమ్మల్ని తొక్కుకుంటూ వచ్చిన అసెంబ్లీకి రా, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, సిద్ధంగా ఉన్నా, టైం చెప్పు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మహిళా
సంఘాలతో జరిగినటువంటి మీటింగ్ లోపల నిన్న చెప్పడం జరిగింది. ఇక కిరాయి మనుషులతోని కుట్రలు చేసిన వాళ్ళతోటి ఊచలు లెక్క పెట్టిస్తా. ఎవరైతే లగ్చర్ల ఫార్మా కంపెనీకి సంబంధించి భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధపడుతున్న సందర్భం లోపల వాళ్ళకు సరైన నష్టపరిహారం ఇస్తున్నటువంటి సందర్భం లోపల కూడా పెయిడ్ ఛానళ్ళతోటి కొద్దిమంది ఆర్టిస్టులతోటి అక్కడ చేస్తున్న లగ్చర్ల ఘటనలో చేస్తున్నటువంటి కిరాయి మనుషులు ఎవరైతే ఉన్నారో అక్కడ రైతులు కలెక్టర్లతో మాట్లాడుతున్న సందర్భం లోపల కూడా వాళ్ళపైన రాళ్ళు వీళ్ళ సొంత మనుషులతోటి వాళ్ళ దాడి చేయించినటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి ఊసలు లెక్క పెట్టిస్తామంటూ కూడా నిన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫామ్ హౌస్లో పండుకొని స్కెచ్లు వేస్తున్నారు, అవన్నీ కూడా తెలుసు. కుక్క కాటుకు చెప్పదెబ్బ అనే విధంగా నా దగ్గర మందు ఉన్నది. తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ బీఆర్ఎస్ 10 ఏళ్లలో పూర్తి చేయని కాళోజీ కళాక్షేత్రాన్ని మేము కంప్లీట్ చేసినాం. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం. సోలార్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టులను మహిళా పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తాం. హైదరాబాద్కు పోటీగా వరంగల్ అభివృద్ధి. కిషన్ రెడ్డి నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు. సోనియమ్మ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఆమె కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకో. మోడీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది. వరంగల్ సభ లోపల సీఎం రేవంత్ రెడ్డి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి ఒకటే కౌంటర్ ఇచ్చాడు. కేసీఆర్ అసెంబ్లీకి రమ్మన్నాడు. కేటీఆర్ చేస్తున్నటువంటి ఈ పెయిడ్ బ్యాచ్ ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ప్రజలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. అట్లా చేసిన వాళ్ళను ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టించేటువంటి పని కూడా ముందటేసుకుంటామని నేను రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాను. అట్లానే ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేయనటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని మీకు తెలంగాణ కవులు కళాకారుల మీద ప్రేమే ఉంటే 10 ఏళ్లుగా కాళోజీ కళాక్షేత్రాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? అధికారంలోకి వచ్చిన 10 నెలల లోపలనే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు నిధులు కూడా ఇచ్చినాము. వెంటనే పూర్తి చేసినాము. ఇవాళ నేనే వచ్చి శంకుస్థాపన నేనే వచ్చి ఇవాళ మీటింగ్ ఇక్కడ పెట్టగలిగిన అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 10 నెలలుగా విరామం లేకుండా మా మంత్రులు ఇక్కడ ఈ కళాక్షేత్రం ఏర్పాటు కోసం కృషి చేసిరంటూ కూడా వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది. హైదరాబాద్కు పోటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేనికి దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. హైదరాబాద్ తర్వాత అంటే తెలంగాణ వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే అని చెప్పి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఇది ఆడబిడ్డల ప్రభుత్వం, అందుకే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినాం. మహిళలు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. ఆ మహిళల యొక్క ముఖాల లోపల ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. దేశం లోపల ఏ రాష్ట్రం లోపల 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇవ్వట్లేదు. ఇక్కడ కేవలం ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూడడం కోసం మాత్రమే ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నదనే విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేయడం జరిగింది. సోలార్ పవర్ ప్రాజెక్టులను మహిళా పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తామని చెప్పేసి తద్వారా అదాని అంబానీల బిడ్డలకు ధీటుగా మా ఆడబిడ్డలను తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నట్టుగా నిన్న సోలార్ పవర్ ప్రాజెక్టులను మహిళా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక పోతే కిషన్ రెడ్డి తెలంగాణలో ఉండే అర్హత లేదంటూ కూడా నిన్న ఘాటు వాక్యాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. మూసీలో ఒక్కరోజు నిద్ర చేసి ఫోటోలకి పోజులు ఇచ్చి ఉండడం కాదు. ఆ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముక్తి కలిగించాలనే ఆలోచనతోటే ప్రక్షాళన చేయడం మొదలుపెట్టినాం. ఇవాళ ఒక్కరోజు పోయి మూసీని ప్రక్షాళన ఆపాలని చెప్పేసి చేసే కుట్రలను తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి అడగకపోగా, తెలంగాణకు చేయాల్సినటువంటి అభివృద్ధి గురించి అడగకపోగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్షాళనకు అక్కడ గుజరాత్లో నదీ ప్రక్షాళన జరిగితే ఏమాత్రం సబర్మతి నదికి సంబంధించి గొప్పలు చెప్తారు.
ఇక్కడ హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు అడ్డం పడితే ఏమనుకుంటారు తెలంగాణ ప్రజలు? ఖచ్చితంగా మీరు తెలంగాణకు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ ఏర్పాటు జరిగేదే కాదు. ఆమె తీసుకోకపోతే, ఆ అవకాశాన్ని తీసుకోకపోతే, ఆ ఇనిషియేట్ తీసుకోకపోతే తెలంగాణ ఏర్పాటు జరిగేది కాదు. ఖచ్చితంగా ఆమె రుణాన్ని తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గడ్డకున్నది. ఆమె కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకో, మోడీకి ఊడిగని చేసిన పాపం కొంతైనా పోతుంది అంటూ కూడా కిషన్ రెడ్డికి సూచించడం జరిగింది. ఇది నిన్న వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం, ప్రజాకవి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 4601 కోట్లతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల అభ్యున్నతి కోసం ఎంతైనా ఖర్చు చేస్తామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. వరంగల్ అభివృద్ధికి 6000 కోట్లు అంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామంటూ మంత్రి పొంగులేటి మాట్లాడడం జరిగింది. ఇది నిన్న గ్రాండ్ సక్సెస్ అయినటువంటి వరంగల్ మహిళా శక్తి కార్యక్రమం. దీనికి సంబంధించి మహిళలకు చెక్కులు అంటే సభ్యులకు లోన్ బీమా చెక్కులను కూడా అందించడం జరిగింది నిన్న రేవంత్ రెడ్డి. ఈరోజు వేములవాడకు రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి విస్తరణపైన ఆఫీసర్లతో సమీక్ష, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి అధికారులు. ఇది పూర్తిగా ఆడబిడ్డల ప్రభుత్వం అంటూ నిన్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిన్న రేవంత్ రెడ్డి హన్మకొండ మీటింగు జరగడం జరిగింది. ఇది నిన్నటి వార్త. ఇంకొక వార్త చూస్తే, 3 పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ, 2 పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కార్ ప్రయత్నం, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం, ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్, ఆశావాహుల నుంచి డిమాండ్ రావడంతో డెసిజన్, సర్పంచ్లపై వేటు వేసే కలెక్టర్ల బాధ్యతలకు కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉన్నది. త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళుగా పోటీ చేసే వాళ్ళకి 2 పిల్లల కండిషన్. గతంలో 1995కు ముందు జూన్ 1, 1995 తర్వాత చేసినటువంటి ఈ చట్ట సవరణ తోటి 2 పిల్లలకే పరిమితమైనటువంటి ఈ నిబంధన కులగణన జరుగుతున్నటువంటి ఈ సందర్భం లోపల మళ్ళొకసారి తెర మీదకి వచ్చింది. కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లను అంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలన్నింటినీ కూడా పరిగణలోపలికి తీసుకొని ఈ అంశాన్ని ఫైనలైజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. ఈ చట్టానికి త్వరలోపల సవరణ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల లోపలనే ఈ 3 పిల్లల నిబంధనను అంటే 2 పిల్లల నిబంధనను తొలగించాలనేటువంటి సవరణ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. చాలామంది ఆశాభావుల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 2 పిల్లల నిబంధనను సడలించేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ ఇంకా జనాభా పెంచాలనేటువంటి జనాభాకు 2 పిల్లలతో ఆగకుండా మీరు జనాభాను పెంచాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా చంద్రబాబు అక్కడ చెప్పడం జరిగింది. 2 పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కారు ప్రయత్నం చేస్తూ ఉన్నది. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లు అట్లనే ఈ నిర్ణయం అంతా కూడా అసెంబ్లీ సమావేశాల లోపల తేల్చేటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. ఇక జీవో 16 రద్దు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కామెంటు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆదేశాలు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన వారికి ఇబ్బంది లేకుండా ఉద్యోగాల్లో కొనసాగేలాగా వెసులుబాటు. బీఆర్ఎస్ హయాంలో 5544 మంది క్రమబద్ధీకరణ. ఇది కాంట్రాక్టు ఉద్యోగులను ఈ జీవో నెంబర్ 16ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఇక ఎవరైతే మిగిలి ఉన్నారో మొన్న వాళ్ళు ఎలక్షన్ ముందు హడావిడిగా వాళ్లకు అర్హత ఉన్నా, దొంగ సర్టిఫికెట్లు ఉన్నా ఏమాత్రం కూడా పరిశీలించకుండా 5544 మందిని రెగ్యులరైజ్ చేశారు. సరే, వాళ్ళను విధుల్లో నుంచి తొలగించకుండా అదేవిధంగా కంటిన్యూ చేస్తూ
వాళ్ళని అట్లనే కంటిన్యూ చేస్తూ కొత్తగా చేసే వాళ్ళను కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దు అనేటువంటి ఒక నిబంధనను అయితే తీసుకురావడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో వాళ్ళను తీసుకొచ్చి ఎలక్షన్ల లోపల లబ్ధి పొందాలని 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. వాళ్ళకు సంబంధించి ఇదే వార్తాపత్రిక గతంలో వాళ్ళ దగ్గర 3 నుంచి 5 లక్షలు తీసుకున్నారని చెప్పేసి రాసుకురావడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళను మొత్తం ప్రభుత్వమే దగ్గరుండి వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది. ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి గత ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. వాళ్ళకు కొంత వెయిటేజ్ ఇచ్చి నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి నిరుద్యోగులు ఎంత మొత్తుకున్నా వినకుండా వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. వాళ్ళకు అర్హత లేకపోయినా వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులను. దాని గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నిరుద్యోగులు ఇంకా అట్లనే ఫైట్ చేస్తున్నారు. దాని ప్రకారమే సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చినటువంటి జీవో 16 రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడ్డది. గత ప్రభుత్వ హయాం లోపల 40 విభాగాల లోపల 40 డిపార్ట్మెంట్ల లోపల 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాళ్ళ లోపల ఎక్కువ మంది విద్య, వైద్య, ఆరోగ్య శాఖల లోపలనే ఉన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడిట్లలోనే అర్హత లేకపోయినా కొంతమందిని రెగ్యులరైజ్ చేసిర్రు. అటు చదువులు చదువు దొంగ సర్టిఫికెట్లతో జాయిన్ అయిన వాళ్ళు చదువు చెప్తారు, దొంగ సర్టిఫికెట్లతో జాయిన్ అయిన వాళ్ళు వైద్యం చేస్తారు. ఇక ప్రజల పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోరు. సాగు చేసిన రైతుల ఖాతాల్లోనే నగదు జమ. వరి, పత్తి కొనుగోళ్లపైన అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పంట కోసిన తర్వాత వాటి అవశేషాలను కాల్చొద్దు. రైతు నేస్తంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భూములు నీ అయ్యే జాగిరి కాదు, రైతులపైన 3rd డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలు. రేవంత్ గ్యారంటీలు, హామీలపై చర్చిద్దాం, ఎక్కడికి రావాలనో చెప్పు. ఏడాది పాలన సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చట్టాన్ని విస్మరిస్తున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డరా? లగ్చర్లలో నిర్బంధాన్ని ఎత్తేయాలి. మహిళా సంఘాల నేతలపైన దౌర్జన్యమైంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే సర్కారు తప్పు చేసినట్లు. వాస్తవాలను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం. కేటీఆర్. ఇది కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డరా అంటూ నిన్న కేటీఆర్ మాట్లాడాడు. లగ్చర్ల లోపల మీ పార్టీ కార్యకర్తలను, మీ అనుచరులను పెట్టి గొడవలు చేయించింది నిజం కాదా? కలెక్టర్ వెళ్ళాల్సినటువంటి గ్రామ సభను తప్పుదోవ పట్టించి వేరే గ్రామ సభకు తీసుకొచ్చి అక్కడ ముందస్తు ప్లాన్ ప్రకారం దాడి చేసింది నిజం కాదా? అక్కడ రైతులను ఏ రైతును కదిలిచ్చినా అసలు వాళ్ళు ఎవరో తెలియదు, సడన్గా వచ్చి గొడవ చేసిరు అని మీ బ్యాచ్ గురించి చెప్తున్నది వాస్తవాలు కాదా? రైతులు ఇష్టపూర్వకంగా 18 లక్షల నష్టపరిహారం ఎకరానికి ఇస్తున్నారు, మాకు సమ్మతమే అని చెప్పి రైతులు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఏ రైతు కూడా మాకు బలవంతంగా తీసుకోలేదని కూడా చెప్తున్నారు. కానీ అక్కడ కూడా గొడవను స్టార్ట్ చేసి ఈ మహిళా సంఘాల పైన, నేతల పైన దౌర్జన్యమైంది. మీ మహిళా సంఘాలకు సంబంధించిన మీ మహిళా లీడర్ సబితా ఇంద్రారెడ్డి పోతేనే ఆమెను, అమ్మ మేము అంత నిమ్మలంగానే ఉన్నాం, ఫస్ట్ మీరు ఎక్కడైతే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డిని పంపించారు. ఇది ఎక్కడ జరిగింది? లగ్చర్ల సురేష్ లొంగుబాటు. కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్, సంగారెడ్డి జైలుకు తరలింపు. పట్నంకు ప్రత్యేక బ్యారకు, ఇంటి భోజనం. హైకోర్టు అనుమతి. ఇది దీనికి వార్త చూడండి. ఏ తప్పు చేయకపోతే సురేష్ బెంగళూరు ఎందుకు పారిపోతాడు? ఏ తప్పు చేయించకపోతే పట్నం నరేందర్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవుతాడు? ఏ తప్పు చేయకపోతే పట్నం నరేందర్ రెడ్డికి సురేష్ 42 సార్లు కాల్ చేస్తాడు. పట్నం నరేందర్ రెడ్డికి అదేవిధంగా కేటీఆర్కు ఎందుకు కాల్ చేస్తాడు సురేష్? ఏ తప్పుకు మీరు పురమాయించకపోతే సురేష్ ఇవాళ ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది?
సమాధానం చెప్పాలి కేటీఆర్. G-SAT-20 ప్రయోగం సక్సెస్, శాటిలైట్ను కక్షలోకి వదిలిపెట్టిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. నేడు మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ 288 స్థానాల్లో 4136 అభ్యర్థుల పోటీ. ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఈసీ 4 చీలిక పార్టీలకు చావరేగం. జార్ఖండ్ రెండో విడతలో 38 సీట్లకు ఎన్నికలు. బరిలో సీఎం సోరెన్ సహా పలువురు నేతలు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ 23న 2 రాష్ట్రాల రిజల్ట్స్. 80 గంటలు వెయిటింగ్. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణంతో ఆలస్యం. 2 సార్లు టేకాఫ్ ల్యాండింగ్. అక్కడే చిక్కుకున్న భారత ప్రయాణికులు. ఫుకెట్ విమానాశ్రయంలో ఘటన. ఇది సాగు చేసిన రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ ఉన్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాల లోపల డబ్బులు అమ్ముకున్నటువంటి రైతు అకౌంట్ల లోపలనే నగదుతో పాటు బోనస్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వరేస్తే ఉరే అని చెప్పేసి మీరు రైతులను బెదిరిస్తే ఇవాళ రైతులు పండించినటువంటి సన్నోట్లను మిల్లర్లు దళారులు ఎంత మభ్యపెట్టినా అటువైపు వెళ్లకుండా కొనుగోలు కేంద్రాల లోపలనే రైతులు అమ్ముకుంటున్నారు. రైతులకు సరైన సమయం లోపల వాళ్ళకు నగదు ప్లస్ బోనస్ 2 కూడా జమ చేయబడుతున్నాయి. ఇది రైతుల అకౌంట్ల లోపల పడుతున్నటువంటి డబ్బులే నిదర్శనం. వాళ్లకు ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలంటూ కూడా ఆ కొనుగోలు కేంద్రాలకు ఆ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. వాళ్ళు సరైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక హెచ్ఓడి కుర్చీ కోసం మాజీ డిఎంఈ పైరవి. కాలేజీ వర్సిటీ వీసీ పోస్టుకు రమేష్ రెడ్డి ప్రయత్నాలు. 2 మంత్రులు ఓ కీలక నేత సపోర్టు. గత ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు డిఎంఈగా విధులు. సీనియారిటీ లేకున్నా కీరోల్. డాక్టర్ల వర్గాల్లో హాట్ టాపిక్. గతంలో ఆయన పైన పలు ఆరోపణలు, వ్యతిరేకత, కాంట్రవర్సీలు కేరాప్. కాలేజీ హెల్త్ వర్సిటీ వీసీ పోస్టు కోసం మాజీ డిఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు నుంచి కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నటువంటి ఆయనే, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆయనే మళ్ళొకసారి ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈయనకు ఒక 2 మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక నేత కూడా సపోర్ట్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా తనకు పరిచయం ఉన్నటువంటి లీడర్లు, ఉన్నతాధికారులతోటి, ప్రభుత్వ పెద్దలతోటి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా గత ప్రభుత్వంలోనే 7 ఏళ్ళుగా డిఎంఈగా విధులు నిర్వర్తించిండు. ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక కాలేజీ వర్సిటీ తెర మీదకి రాగానే మళ్ళొకసారి అంటే నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం లోపల ఈ కాలేజీ వర్సిటీ వీసీ పోస్టుకు రమేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన పైన గత అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన పక్కన పెట్టడమే మంచిదని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ అంగట్లో అమ్మకానికి గాలి. వాయు కాలుష్యంతో ఏటా 70 లక్షల మరణాలు. మనం పీల్చే గాలిలో 99% కలుషితమే. సంచలనంగా మారిన WHO నివేదిక. ఇది మనం గాలి పొల్యూట్ అయిపోతూ ఉన్నది కాబట్టి ఇక అంగట్లో మనం గాలి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. 70 లక్షల మరణాలు కేవలం శ్వాసకు సంబంధించినటువంటి మరణాలే 70 లక్షల మరణాలు ప్రతి సంవత్సరం సంభవిస్తూ ఉన్నాయి. మనం పీల్చేటువంటి గాలి లోపల 99% గాలి కలుషితమై అయిపోతున్నట్టుగా WHO ఒక సంచలన నివేదికను ఇచ్చింది. కాబట్టి చెట్లను విరివిగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. కలుషితాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి అంశాలు.